ఆ ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకోడు, ఆ వయసులో లేకపోతే ఆయనకి పిల్లని ఎవరిస్తారు? పెళ్లి చేసుకున్నాడు, అది కూడా భార్యకి విడాకులు ఇచ్చి చేసుకుంటే తప్పులేదు, విడాకులు ఇవ్వకుండా చేసుకున్నాడు. ఊరంతా తెలుసు, ఆ ప్రాంతం అంతా తెలుసు. అమ్మాయికి అక్కడ ఆయన ఇల్లు కట్టించింది తెలుసు, ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టించింది తెలుసు. ఎవరికి తెలియదు ఇదంతా? ఆ ఊళ్ళలో తెలియదా? పల్లెటూళ్ళలో తెలియకుండా పోతుందా? ఈయనకి ఆ అమ్మాయిల పెచ్చుందన్నది తెలుసు, ఆ ₹1,00,00,000 అమ్మాయికి పెళ్లి చేసుకుని ఇల్లు కట్టించాడు, అమ్మాయితో బిడ్డనగా అన్నాడు అన్న సంగతి తెలుసు, ఊరందరికీ తెలుసు. ఆ అమ్మాయిని తరిమేశారు ఇల్లు అన్న సంగతి తెలుసు. ఆ తర్వాత అమ్మాయి హైదరాబాద్లో ఉంది, అప్పటి నుంచి ఎక్కడ ఉందో తెలియదు జనానికి. ఇదంతా అయితే తెలుసు కదా. వాళ్ళు పెళ్ళయిందని అనుకుని ఉండకపోవచ్చు ఊళ్ళో వాళ్ళు, కానీ వీళ్ళిద్దరికో బిడ్డ పుట్టాడు అన్న సంగతి మాత్రం ఆయనే చెప్పుకున్నాడు అందరికీ, నా బిడ్డే నాకు వారసుడు అని చెప్పేసి. ఈ చివరికి అమ్మాయికి ఆస్తి రాసివ్వాలనుకున్నాడు, రాసివ్వడానికి రిజిస్ట్రేషన్లో ట్రై చేస్తే అడ్డుపడ్డాడు బామ్మర్ది. ఆ తర్వాతన నోటరీ రాయించాడు ఆ కాగితాలు. సింపుల్. అక్కడ ఎందుకోసం వివేకానంద రెడ్డి కొట్టారు? చంపాలనుకుంటే ఓ బాంబు ఎత్తే చచ్చిపోతాడు కదా, రోడ్డు మీద నరికేస్తే చచ్చిపోతాడు కదా. ఎందుకు పర్టికులర్గా అక్కడ ఇంట్లో అంతసేపు రాత్రి అంతా ఉండి కొట్టి ఆయన చేత చెప్పించి ఆ తర్వాత కాగితాలు ఏం తీసుకున్నారు? అదే కదా సిబిఐ తేల్చింది. ఫస్ట్ లోకల్ పోలీస్ ఫెయిల్ అయింది అదే, సిబిఐ తేల్చింది అదే, సుధాసింగ్ విచారణలో స్పష్టమైంది అదే. ఏం దర్యాప్తులో తేలింది? సుధాసింగ్ దర్యాప్తులో ఈయన ఏదైతే ఆ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఆ తర్వాత సంబంధాలు తెగిపోయినాయి, ఏది అమ్మాయిని దూరంగా పెట్టారు, అమ్మాయి ఏమో ఇట్లాగ నా కుటుంబకి ఇబ్బంది అయిపోతుంది, మన ఇద్దరు బిడ్డ అని చెప్పేసి బాధపడుతోంది. అమ్మాయికి ఏదో ఒకటి చేద్దామంటే ఆయన చేతిలో పవర్ లేకుండా చేశారు, ఆర్థిక శక్తి లేకుండా చేశారు, జాయింట్ చెక్ పవర్ పెట్టారు.